భారత యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ విషయం సందిగ్ధంగా మారింది. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదంటూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడలేదు ఇషాన్ కిషాన్. బీసీసీఐ నుంచి సెలవు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడు దుబాయ్ వెళ్లి స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. దీంతో బీసీసీఐ అతడిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3 టీ20ల సిరీస్ లోనూ ఇషాన్ కిషాన్ కు చోటు దక్కలేదు. మళ్లీ అతడే బ్రేక్ కోరాడు. దాంతో మళ్లీ భారత జట్టులోకి రావాలంటే ఇషాన్ కిషాన్ దేశవాళీ క్రికెట్ ఆడాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆదేశించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి ఫిట్నెస్ నిరూపించుకుంటే ఇషాన్ కిషాన్ ను ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కు తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. అయితే ద్రావిడ్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా జార్ఖండ్ తరపున రంజీ ట్రోఫీలో తొలి 2 మ్యాచ్లు ఆడలేదు ఇషాన్ కిషాన్. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో నేడు మొదలైన 3వ మ్యాచ్ లోను ఇషాన్ కిషాన్ బరిలోకి దిగలేదు. దీంతో ద్రావిడ్ ఆదేశాలను మరోసారి అతడు ధిక్కరించినట్లయింది. ఇప్పటికే ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో తొలి 2 టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్ ను తీసుకుంది. రంజీల్లో ఫిట్నెస్ నిరూపించుకుంటే తదుపరి 3 టెస్టులకు ఇషాన్ కిషాన్ ను పరిగణించాలని అనుకుంది బీసీసీఐ. అయితే ఇషాన్ కిషాన్ రంజీలో ఆడకపోవడంతో అతడు భారత జట్టులోకి పునరాగమనం చేయడం కష్టంగా మారింది. ఇషాన్ కిషాన్ రంజీలకు డుమ్మా కొడుతుండడంతో అతని కెరియర్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బీసీసీఐ అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఇషాన్ కిషాన్ చర్యలపై సునీల్ గవాస్కర్ సైతం మండిపడ్డాడు. ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టుల సిరీస్ లో మొదటి 2 టెస్టులకు అతన్ని ఎంపిక చేయకపోవడం సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ సమర్థించాడు. అటు రంజీ ట్రోఫీలో కూడా ఆడకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను ఇషాన్ కిషాన్ భారత జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని సునీల్ గవాస్కర్ అన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లంతా బీసీసీఐకి అనుగుణంగా క్రమశిక్షణతో ముందుకు సాగాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వారిపై వేటు వేయడం మంచి నిర్ణయంగానే భావించాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.